హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వారం రోజుల్లో అయితే ఇందిరమ్మ ఇళ్ళైతే పంపించేస్తామనైతే పేపర్‌కొచ్చిందండి. అది నిజమా? అబద్ధమా? అయితే తెలియదండి. కాకపోతే వేరే వేరే డిస్ట్రిక్ట్‌లో అయితే పంపిణీ జరుగుతుందట అండి. హన్మకొండల 592 అయితే ఇండ్లయితే ఆహ్, ఇందిరమ్మ ఇళ్ళైతే ఇచ్చిర్రు, గృహప్రవేశం చేసిర్రని అయితే ఒక 10 డేస్ బ్యాక్ అయితే న్యూస్‌లో వచ్చిందండి. అదేవిధంగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లో కూడా వాళ్ళకి ఫోన్ చేసి మరీ తీసుకెళ్ళి ఒక వ్యాన్‌లో తీసుకెళ్ళైతే వాళ్ళకైతే ఫ్లాట్స్ మీకిక్కడొచ్చినాయి, ఇక్కడొచ్చినాయి అని గూడా చెప్పారట అండి. తెలవకుండా అంటే అందరికి తెలిస్తే అందరూ ఒకటేసారి మాకెందుకు ఇయలేదని అడుగుతారని వాళ్ళు వెబ్‌సైట్‌లో అయితే లిస్ట్ అయితే పెడతలేరండి. మాన్యువల్‌గానే ఇట్లా సెలెక్ట్ చేసి వాళ్ళకైతే కాల్ చేసి మీకిక్కడ ఇళ్ళొచ్చినాయని వాళ్ళే తీసుకెళ్ళి హౌస్ అయితే ఇస్తున్నారట అండి. వెబ్‌సైట్‌లో అయితే లిస్ట్ అయితే పెట్టలేదండి. ఒక ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళదైతే 3 విలేజెస్‌ది లిస్ట్ అయితే పెట్టారు గానీ వేరే ఏ డిస్ట్రిక్ట్‌ది గూడా పెట్టట్లేదండి. L2 లిస్ట్ వాళ్ళకైతే కాల్స్ వస్తున్నాయండి. కానీ ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకొస్తున్నాయి, ఎక్కడిస్తున్నారు అదైతే ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరండి. కానీ కాల్స్ అయితే వస్తున్నాయి. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ వాళ్ళైతే తెలిసిన వాళ్ళుంటే గిట్లా వచ్చినాయి, ఇట్లా వచ్చినాయట అనైతే చెప్పారండి. ఇప్పుడు హన్మకొండలో గూడా 592 హౌస్ అయితే ఇచ్చేసారు గదా! ఇప్పుడు 715 హౌసెస్ కూడా ఇవ్వడానికైతే సిద్ధంగున్నారనైతే చెప్తున్నారండి. మీరైతే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవైతే ఒకసారి చూసుకోండి. పంపిణీ అయితే జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ అయితే జరుగుతుంది. జరగట్లేదనైతే కాదు. ఇందిరమ్మ ఇళ్ళైతే పంపిణీ జరుగుతుంది. కానీ ఎవ్వరు బయటికి చెప్పట్లేదు. ఎందుకంటే అందరూ ఒకటేసారి మాకెందుకియలేదు, వాళ్ళకిచ్చినప్పుడు మాకియ్యరా, మేము ఓటేయలేదని అడుగుతారు గదా! అందుకనే చెప్పట్లేదని నేను అనుకుంటున్నాను. ఒకసారైతే మీ ఎంపీడీఓ ఆఫీస్‌కి అయితే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ జరుగుతుందా? లేదా? అనైతే ఒకసారైతే మీరు ఆఫీసర్‌తోనైతే ఒకసారైతే కాంటాక్ట్‌లో ఉండండి. తెలుస్తుంది గదా! అసలు ఇస్తున్నారా? ఇస్తలేరా? అనేది విషయం అయితే మనకు తెలుస్తుంది గదా! కాల్స్ అయితే వస్తున్నాయటండి. కాల్స్ అయితే కంపల్సరీగా వస్తున్నాయి. వచ్చిన వాళ్ళు గూడా ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అంటే వాళ్ళకి చెప్పొద్దని చెప్తున్నారా ఏమైతే తెలియదండి. మా ఫ్రెండ్ కూడా హైదరాబాద్‌లో కాలొచ్చిందని మీకు చెప్పాను కదా! మళ్ళీ అయితే వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదనైతే అనింది. మీకెవరన్నా ఆఫీస్‌లో తెలిసిన వాళ్ళుంటే మీరైతే కాంటాక్ట్‌లో ఉండండి. ఆహ్, మళ్ళీ అది దసరాకి పంపిణీ ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా చేశారని అన్నారు గానీ, అది ఓన్లీ L1 లిస్ట్ వాళ్ళకి ఇల్లు పూర్తి చేసి వాళ్ళు గృహప్రవేశం చేస్తారు గదా! వాళ్ళకే ఈ శ్రావణంలో ఉంటుందని మరికొంతమంది మళ్ళీ దసరాకని, లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వరకని మళ్ళీ కొంతమంది అట్లా చాలా న్యూస్‌లొస్తున్నాయి. కానీ ఏది నిజమో అయితే తెలియదు. మనమైతే మన కరెక్ట్ డీటెయిల్స్ అయితే కరెక్ట్‌గా ఉంచుకోవాలండి. మీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు పెండింగ్ ఎంపీడీఓ అప్రూవల్ అనే ఆప్షన్ అలానే ఉందా? మీకేమన్నా చేంజ్ అయిందా ఒకసారి చూసుకోండి. అయితే ఇప్పుడు మనం రేషన్ కార్డ్‌కి ఎట్లా పెండింగ్ ఎట్ ఇన్స్‌పెక్టరు, ఎంఆర్ఓ, డీసీఎస్ఓ అని ఎలా పడుతుందో దీనికి కూడా ఉంటుందటండి. ఎంపీడీఓ అప్రూవలు, కలెక్టర్ అప్రూవలు అండ్ కౌన్సిలరు ఇట్లా స్టేజ్ వరకి ఇట్లా కౌన్సిలర్ వరకు కూడా ఎళ్తదట. అంటే మన కౌన్సిలర్‌కి తెలుస్తుంది గదా! మనకి ఇల్లుందా లేదా అనే విషయం అయితే ఆ విధంగా ఇట్లా స్టెప్పులుగా అప్రూవల్ జరిగిన తర్వాతనే ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ అయితే జరుగుతుందట అండి. ఆ విధంగా అయితే జరుగుతుందట. ఇప్పుడు కౌన్సిలర్ దగ్గరికెళ్తే ఇప్పుడు మనీ ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారా? లేకుంటే లేని వాళ్ళకి ఇస్తారా? అనేదైతే ఎవరికీ తెలియదండి. హ్మ్. ఇప్పుడైతే మనీతో మ్యాటరే కదా! ఎవరికిస్తారో, ఎవరికియ్యరో తెలవదు గదా మనకైతే. మీరైతే కౌన్సిలర్‌తోని గూడా ఒకసారయితే మాట్లాడి చూడండి. ఆ బాధ అనే ఇల్లు లేని వాళ్ళ బాధ ఒక ఇల్లు లేని వాళ్ళకే తెలుస్తుంది గదా! ఒకసారయితే మీరైతే వెళ్ళండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి రెంట్‌కే ఉంటున్నాం. ఒక 20 ఇయర్సా, 10 ఇయర్సా, 15 ఇయర్సా మేము ఇన్ని సంవత్సరాల నుంచి రెంట్‌కుంటున్నాం. మాకచ్చేలాగా చూడండి సార్ అనైతే ఒకసారైతే మీ కౌన్సిలర్‌నైతే కలవండి. కలిస్తే గదా తెలిసేది. ఒకసారైతే కలిసైతే చూడండి. ఇప్పుడు ఇప్పుడు L2 లిస్ట్‌లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్ అనైతే ఉండాలండి. ఉంటేనే వాళ్ళు L2 లిస్ట్‌లోకి వస్తారు. L1 లిస్ట్ ఏంటంటే వాళ్ళకి హౌస్ సైట్ ఉండి హౌస్ లేని వాళ్ళు.
ఎల్3 లిస్ట్ ఏంటంటే వాళ్ళకి హౌస్ ఉంది, సైట్ ఉంది. వాళ్ళని ఎల్3 లిస్ట్‌లో చేర్చారు కదా! ఇప్పుడు ఎల్2 లిస్ట్‌లో ఏంటంటే నాన్ పక్కా హౌస్ వితౌట్ సౌ సైట్ అని ఉంది గదా! సైట్ అని ఉన్నప్పుడు మీకు ప్రెజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఖచ్చితంగా రెంట్ అని ఉండాలండి. రెంట్ అని ఉంటేనే గదా మీకు హౌస్ లేదు, సైట్ లేదనేది తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఓన్ అని ఉంటే మీకు హౌస్ ఉంది, సైట్ అని అయితే ఉంటది గదా! మరి మీరు ఎల్2 లిస్ట్‌లో ఉండి మీ రెసిడెన్స్ స్టేటస్ ఓన్ అని ఎట్లా ఏసిర్రు? ఎట్లా సర్వే చేసిర్రు? మీరెట్లా చెప్పిర్రనేదైతే తెలవదండి. ఇక్కడ సర్వేయర్ నెంబర్ అయితే ఉంటదండి. దీని పైన సర్వేయర్ నంబరయితే మీకొస్తుందో ఒకసారయితే ఆయనకైతే కాల్ చేసి అడగండి. నేను ఆళ్ళకి కాల్ చేసి అడగండి అని చెప్పినా కూడా మీరింకా ఆహ్, కామెంట్స్ అయితే పెడుతున్నారండి. ఒకసారి ఆయనకైతే ఫోన్ చేస్తే తెలుస్తుంది గదా! మీకు ఎందుకట్లా ఏసిర్రనేది. ఇప్పుడైతే ఎంపీడీఓ ఆఫీస్‌లో అయితే చేంజ్ చేస్తున్నారట అండి. ఒకసారి ఎంపీడీఓ ఆఫీస్‌కెళ్ళైతే మీరైతే మీ అనేది ఇక్కడ చూసారా మాకు రెంట్ అని ఉంది. ఆ రెంట్ అని ఉండాలండి ఖచ్చితంగా. మాకు మీరు ఎల్2 లిస్ట్‌లో ఉన్నారంటే ఇదైతే రెంట్ అని ఉండాలి. ఓన్ అని ఉండొద్దు. అదొకసారి చేసుకోండి. ఇక్కడ చూడండి ఇయర్స్ ఆఫ్ రెసిడెన్సింగ్ ఇన్ సిటీ అని ఉంది గదా! ఇక్కడ మీరు చూడండి 15 ఇయర్స్ అని వచ్చింది. అట్లాగే ఒక 10 ఇయర్స్, 5 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనైతే చెప్తున్నారు. అది నిజమో అబద్ధమో అయితే మనకు తెలియదు గదండీ! మళ్ళీ ఇక్కడ ఎక్కువ విడోస్‌కి కొంచెం ఏజ్ ఎక్కువున్న వాళ్ళకి ఇస్తారని ప్రిఫరెన్స్ ఇస్తారని గూడా అంటున్నారు. అదైతే తెలియదండి. ఇట్లా ఇవన్నీ డీటెయిల్స్ అయితే వ్యూ డీటెయిల్స్ పైన నొక్కగానే ఈ డీటెయిల్స్ అన్నీ మీకొస్తాయి గదా! ఇందులో ఏది రాంగ్ ఉన్నా గూడా ఒకసారయితే మీరు ఎంపీడీఓ ఆఫీస్‌కెళ్ళైతే చేంజ్ జేసుకోండి. చేంజ్ చేస్తున్నారట. ఒకసారయితే చూసుకోండి. ఈ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. పెండింగ్ ఎంటీఓ అని వస్తే మనం ఏం చేసేది లేదండి. అప్రూవల్ అనేది అది స్టేజ్‌ల వైస్‌గా ఉంటుందటండి. ఇప్పుడు మన ఎంపీడీఓ పెండింగు, తర్వాత కలెక్టరు, తర్వాత కౌన్సిలరు అట్లా స్టేజ్‌లుగా వచ్చి ఆహ్, అప్రూవ్ అయితే అయితదటండి. ఒకసారయితే మీరైతే మీ కౌన్సిలర్ గూడా ఒకసారయితే చెప్పి ఉంచండి. మేమైతే ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాం సార్ ఇక్కడ. మాకైతే ఇన్ని సంవత్సరాల నుంచి అప్లై చేసినా రాలేదు. ఒకసారయితే మీరైతే చూడండి అనైతే చెప్పండి. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ వస్తుందండి. హైప్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఓకే అండి. బాయ్.